విజయవాడ ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. వైద్య విభాగం నుంచి కొన్ని వేల మంది ఉద్యోగస్తులు, పారామెడికల్ ఉద్యోగస్తులు అందరూ వచ్చి ధర్నా చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రంలో ఎటువంటి దయనీయమైన పరిస్థితి ఉందంటే, 4 నెలలుగా కాంట్రాక్ట్ ఉద్యోగులకి జీతం లేని దయనీయ పరిస్థితిని ప్రభుత్వానికి ఏ విధంగా పని చేయాలో చెప్పలేని పరిస్థితిలో ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. పనిచేసిన కాలానికి జీతం ఇప్పించుకొని దౌర్భాగ్యం సొసైటీలో ఈ రోజు ఉన్నందుకు యావత్ మా కాంట్రాక్ట్ జాతి మొత్తం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. జీతం కోసం ఉద్యమం చేసే స్థాయికి వెళ్ళిపోయాం. ఈ రోజున వెట్టి చాకిరీ చేయిస్తున్నారు. ఈ రోజు హాస్పిటల్లో 24 గంటలు పనిచేస్తున్నటువంటి నా సహోదరి సహోదరులకి ఎటువంటి సెక్యూరిటీ లేదు. కనీసం వేతనం సమయానికి ఇవ్వలేకపోతున్నారు, కనీసం గ్రాస్ శాలరీ ఇవ్వలేకపోతున్నారు. ఈ రోజు వైద్య విభాగంలో ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక ఫార్మసీయో, ఒక స్టాఫ్ నర్స్, ఒక రేడియోగ్రాఫర్ ఉన్నారంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి జీతాలు ఇచ్చి ఈ వివక్షను చూపిస్తున్నటువంటి అధికారులని, ఈ వివక్షను చూపిస్తున్నటువంటి ప్రభుత్వాలను మేము అడగాల్సింది, ప్రశ్నించాల్సింది ఒకటే ఉంది. మాకు ఎందుకు ఈ రోజున మీరు అధికారులు కావచ్చు, ప్రభుత్వాలు మాకు ఎందుకు అన్యాయం చేస్తుంది? ఈ రోజు కామన్ మ్యాన్ ఉన్నాడంటే అతనికి రావాల్సిన పథకాలు అందిస్తున్నాయి. ఈ రోజు మా పరిస్థితులు ఉందంటే ఉద్యోగానికి రాజీనామా చేసి ఏదో ఒక వైట్ కార్డు తీసుకొని బ్రతకడం లేదు అనేటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మేము ఉన్నాం. మా చదువుకి, మా యొక్క అనుభవానికి, మా తల్లిదండ్రులు కష్టపడి చదివించిన చదువుకి ఈ రోజు రెగ్యులర్ పోస్ట్ కరువైనటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది. పక్క రాష్ట్రాల్లో రెగ్యులర్ ఉద్యోగాలు, ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మసీలు, స్టాఫ్ నర్సులు తీసుకుంటుంటే ఈ రాష్ట్రంలో మాత్రం కేవలం కాంట్రాక్ట్ ఉద్యోగులు తీస్తున్నారు. శాంక్షన్ పోస్టులు నేను పక్కన పెట్టేస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల యొక్క భవిష్యత్తుని అన్యాయం చేసేస్తున్నారు. వాళ్ళ కుటుంబాల్లో చీకటి నింపుతున్నారు. ఈ వెట్టి చాకిరీ విధానం వల్ల ఏం సాధిస్తారు? మీ ఎంపీలకి, ఎమ్మెల్యేలకు కావచ్చు, మీ అధికారులకు కావచ్చు, మీ అందరికీ సమాన పనికి సమాన ఉన్నప్పుడు భారత ప్రభుత్వం అదే విధంగా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ని మీరు ఎందుకు అమలు చేయట్లేదని ఈ రోజు ప్రభుత్వాన్ని అధికారులు ప్రశ్నిస్తున్నాం. మీరు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎందుకు కింద స్థాయిలో పనిచేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క జీతాల గురించి కానీ, మాకు జరుగుతున్న శాలరీస్ వ్యత్యాసాల గురించి కానీ, మా రెగ్యులైజేషన్ కోసం కానీ ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదు? ఈ తీరుకి మేము ఏం చేయాలి? త్వరలో ఇది కనుక ఇప్పుడు కనుక ఈ కార్యక్రమం కనుక సక్సెస్ అయింది కాబట్టి భవిష్యత్తులో నిరవధిక సమ్మెకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వానికి దయచేసి మేము చెప్తున్నాం, ఈ రోజు ప్రజల్లో ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చి కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు దేశంలో ఉన్న అప్పుల్లో, మన ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని అప్పులు చేసి ప్రజలందరినీ సంతృప్తి పరుస్తున్నారు. కానీ మేము అందులో భాగస్వాములు. మేము ఉద్యోగం చేస్తున్నాం, మా కుటుంబాలు ఆధారపడి పెట్టుకుని మా కుటుంబానికి దారి చూపాల్సినటువంటి బాధ్యత మీద మేము అడుక్కునే పరిస్థితికి దిగజార్చిన ఈ ప్రభుత్వాన్ని మేము ఏ రకంగా పోల్చాలో అర్థం కాని పరిస్థితి. దయచేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం, రెగ్యులర్ ఉద్యోగం తీయండి. డిఎస్సీ అని చెప్పి టీచర్స్ మాత్రం ఎందుకు తీసుకుంటున్నారు? మెడికల్ ఎందుకు తీసుకోవట్లేదు? డాక్టర్లు రెగ్యులరైజేషన్ తీసుకుంటూ, రెగ్యులర్ పోస్ట్ లో తీసుకుంటూ, మిగతా క్యాడర్ లో ఉన్నటువంటి అందరినీ కాంట్రాక్ట్ తీసుకుంటే మా చదువు ఈరోజు స్టాఫ్ నర్స్ అవ్వాలంటే 4.5 ఏళ్ళు, ఎల్టీ అవ్వాలంటే 4.5 ఏళ్ళు, అందరూ ఎక్స్రేలు, రేడియోగ్రాఫర్లు ఎన్ని సంవత్సరాలు కష్టపడి చదివి ఈరోజు వస్తే వెట్టి చాకిరీ చేయించి సమాన పని సమానం ఇవ్వకుండా రెగ్యులర్ ఉద్యోగాలను పక్కన పెట్టి కాంట్రాక్ట్ అనే పదాన్ని తీసుకొచ్చి మా గొంతులు కోసి మా కుటుంబాన్ని అన్యాయం చేస్తున్నటువంటి అధికారులని, ప్రభుత్వాలని మేము ఏ విధంగా మీలో మానవత్వం లేదు కాబట్టి మేము ఈ ధర్నాతో మా యొక్క నిరసన మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి దయచేసి స్పందించండి. కాంట్రాక్ట్ ఉద్యోగి, అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆవేదన మీరు వినకపోతే ఈ ఉసురు మీకు ఊరికే తగ్గదని మేము మరింతగా చెప్తున్నాం. ఈ రోజు మా టేబుల్ పక్కన ఉన్నాడు, 1,00,000 జీతం తీసుకుంటుంటే 32,000 తీసుకొని ఆ జీతం కోసం దేహి అని అడుక్కోవచ్చు దౌర్భాగ్య పరిస్థితి. ఏం ప్రజానికి ఎవరా? ఎక్కడున్నారా మనం? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నావా, లేదంటే బ్రిటిష్ పరిపాలనలో, రజాకారుల పరిపాలనలో, వాళ్ళ పరిపాలనలో అర్థం కానీ ఒక దయనీయమైనటువంటి పరిస్థితి భారతదేశంలో ఉంది. ఇప్పటికైనా ఉద్యోగులు గ్రహించండి, సంఘటిత దీక్షతో రండి, అందరూ ఐకమత్యం అవ్వండి. ఐకమత్యమై ఉద్యమాలు చేసి పోరాటాలు చేయకపోతే మనకి భవిష్యత్తు ఉండదు. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించి భవిష్యత్ కార్యాచరణకు ఉద్యమానికి సిద్ధం కండి. భవిష్యత్తు తీసుకునే నిర్ణయాలకు అందరూ ఏకీకృతం అవ్వండి. ప్రభుత్వాన్ని నిర్ణయండి, అధికారులు ప్రశ్నించండి. మన యొక్క బెనిఫిట్ నెరవేర్చే వరకు ప్రభుత్వం యొక్క డిమాండ్, మన ప్రభుత్వం డిమాండ్ నెరవేర్చే వరకు మనం కలిసి ప్రయత్నం చేయడానికి అందరం కలిసి పోరాటం చేద్దాం మరొకసారి ఈ ప్రభుత్వాలకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.